మన కళ్ళ ముందే మనకి బాగా కావాల్సిన వ్యక్తి కేవలం డబ్బు లేకపోవటం వల్ల చనిపోతే. హాయ్, నేను ఆర్జే రామ్. సుభాషిణి మిస్త్రీ స్టోరీ. ఒక వెజిటబుల్ సెల్లర్, లేబర్ వర్క్ చేసిన ఆవిడ, కన్స్ట్రక్షన్ వర్క్స్ చేసిన ఆవిడ పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు అన్న స్టోరీ వినగానే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కంప్లీట్ స్టోరీ తెలుసుకున్నాక చాలా ఇన్స్పిరేషనల్ గా అనిపించింది. కలకత్తాలో ఉండే సుభాషిని మిస్త్రికి 12 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు పెళ్లైంది. ఇంకో 12 ఇయర్స్ అయ్యేసరికి 4 పిల్లలు. తనకి 24 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ కి గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చింది. ఆ ప్రాబ్లం కి మెడిసిన్స్ లేవా అంటే ఉన్నాయి, డాక్టర్స్ లేరా అంటే ఉన్నారు. కానీ లేనిదల్లా డబ్బు. కేవలం డబ్బు లేకపోవడం వల్ల హాస్పిటల్లో తన హస్బెండ్ ని అడ్మిట్ చేసుకోకపోవడం వల్ల తన హస్బెండ్ తన కళ్ళ ముందే డబ్బు లేదు అన్న రీజన్ తో చనిపోయారు. ఆ రోజు సుభాషిని మిస్త్రీ అనుకున్నారు, మా ఊళ్ళో కేవలం డబ్బు లేకపోవడం వల్ల ఎవరు చనిపోకూడదు అని. ఆ రోజు నుంచి కష్టపడ్డారు. తన 4 పిల్లల్ని చూసుకుంటూనే తను రూపాయి దాచిపెట్టి పొలం పనులకు వెళ్లారు, లేబర్ వర్క్ చేశారు, కన్స్ట్రక్షన్ వర్క్ చేశారు, వెజిటబుల్స్ అమ్మారు. ప్రతి రూపాయిని సేవ్ చేస్తూ ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఆవిడ 10,000 రూపాయలతో వాళ్ళ ఊర్లో ఒక ల్యాండ్ తీసుకున్నారు. ఎందుకు ఈ ల్యాండ్ తీసుకున్నావు అని అడిగితే తను చెప్పిన మాట హాస్పిటల్ కట్టాలి అని. ఆవిడ ఇంటెన్షన్ నచ్చి ఊళ్ళో కొంతమంది అలాగే కొంతమంది డాక్టర్స్ హెల్ప్ చేయడం వల్ల వాళ్ళ విలేజ్ లో ఒక హాస్పిటల్ కట్టారు, హ్యుమానిటీ హాస్పిటల్ అనే నేమ్తో. ఇప్పుడు ఆ హాస్పిటల్ ఆల్మోస్ట్ లైక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. చాలా తక్కువ ఫీజుతో చూస్తారు, ఇంకా బాగా అవసరంలో ఉన్న వాళ్ళకి ఫ్రీగా కూడా ట్రీట్మెంట్ ఇస్తారు. 2008లో పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు సుభాషిని మిస్త్రీ. ఆవిడ దాదాపు 20 ఇయర్స్ పాటు కష్టపడి ఆవిడ చేసినటువంటి ప్రయత్నం వృధా అవ్వలేదు. హాస్పిటల్ కట్టించాలి, తన హస్బెండ్ లాగా ఎవరు చనిపోకూడదు అనుకున్నారు, చేసి చూపించారు. అవార్డు తీసుకున్న తర్వాత సుభాషిని మిస్త్రీ ఒకే మాట చెప్పారు, హాస్పిటల్స్ అందరికీ ఒక రిక్వెస్ట్, మీ హాస్పిటల్ కి ఎవరైనా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం వస్తే దయచేసి నో చెప్పకండి అని చెప్పి. వాట్ ఏ జర్నీ కదా. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం